ఏం తప్పు చేశారని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు బానుగంటి చైతన్యను అరెస్ట్ చేశారని అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నాయకులు నిలదీశారు. చైతన్య అక్రమ అరెస్టును నిరసిస్తూ నగరంలో అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబటి రాంబాబును అక్రమ అరెస్ట్ చేసిన సమయంలో జగన్మోహన్ రెడ్డి వారి ఇంటికి పరామర్శించేందుకు వెళ్లారన్నారు. ఆ సమయంలో భారీ స్థాయిలో జనం వచ్చిన నేపథ్యంలో ఎవరు ఇలా జనాన్ని తీసుకొచ్చారన్న విషయాలను పరిశీలించి చైతన్యను అరెస్ట్ చేశారన్నారు. విద్యార్థులు అంతా పెద్ద ఎత్తున తరలి రావడంలో చైతన్య పాత్ర ఉందని ఇలా చేశారన్నారు. రాష్ట్రంలో విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలతో పాటు ఇతర వాటి గురించి ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారన్నారు. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. విద్యార్థి సంఘాల నాయకుల మీద ఇంత దారుణంగా కేసులు పెట్టి అరెస్టులు చేస్తుంటే ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే వీటన్నిటిపై ఆయన స్పందించాలని డిమాండ్ చేశారు. వెంటనే ప్రభుత్వం అక్రమ అరెస్టులను ఆపి చైతన్యను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు అనంతపురంలో అంబేద్కర్ గారి విగ్రహం వద్ద వైఎస్ఆర్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడానికి ముఖ్యమైన కారణం ఏమనగా, ఈరోజు బానుగంటి చైతన్య వైఎస్ఆర్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిందని కూటమి ప్రభుత్వం, ఆ కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నిరసన తెలియజేస్తున్నాం. ఎందుకురా అరెస్ట్ చేసింది అంటే, బానుగంటి చైతన్య గారు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు గారి అక్రమ అరెస్టు నుండి విడుదల ఇంటికి వెళ్ళినాక పరామర్శించడానికి వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి ఎంట బానుగంటి చైతన్య గారి ఆధ్వర్యంలో విద్యార్థి లోకం, యువత లోకం పెద్ద ఎత్తున కదిలి పాల్గొననందుకు ఈ విద్యార్థులు ఇంత పెద్ద ఎత్తున పాల్గొంటారా? దీనికంతా కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు ఇంత ఫేవర్ గా పోతున్నారు అంటే వాళ్ళ యొక్క వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజు బానుగంటి చైతన్య అనే వ్యక్తిని భయపడితే వాళ్ళ యొక్క నాయకులు, విద్యార్థి నాయకులు అందరూ భయపడతారనే ఒక తిక్క భ్రమలో ఈ కూటమి ప్రభుత్వం ఉన్నది. ఈ కూటమి ప్రభుత్వం ఆ ఆలోచనతోనే ఈరోజు బానుగంటి చైతన్య గారిని అరెస్ట్ చేసే యొక్క ఆలోచన చేసింది. అదే విధంగా ఆయన యొక్క అరెస్టుని ఖండిస్తూ విద్యార్థి లోకం ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేశాం. మీరు కూటమి ప్రభుత్వానికి సూటిగా హెచ్చరిస్తున్నాం. అయ్యా, మీరు విద్యార్థుల పక్షాన మీరు స్వచ్ఛందంగా ఉన్నారంటే ఎందుకు మీకు ఈ భయాలు? ఎందుకు విద్యార్థి నాయకులు అంటే ఇంత భయము, అదురు అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇదే కూటమి ప్రభుత్వానికి సూటిగా హెచ్చరిస్తున్నాం. ఫీజు రియంబర్స్మెంట్ ఇరు, ఫీజు బకాయి లేరు, సర్టిఫికెట్లు ఇస్తున్నా కానీ మీ దృష్టిలో పెడితే అది మా వర్గానికి చెందిన కాలేజు, వాటిని ఏం ముట్టుకోవద్దని ఆఫీసర్లకు హుకుం జారీ చేస్తారు. సంఘిక సంక్షేమ హాస్టళ్లను పట్టించుకోరు. ఏం పట్టించుకుంటారని చెప్పి నేను మీ కూటమి ప్రభుత్వానికి విద్యార్థి లోకం తరఫున క్వశ్చన్ చేస్తున్నాం. ఈ విధమైన క్వశ్చన్స్ మేమంతా చేస్తుంటే ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా వైఎస్ఆర్ విద్యార్థి విభాగం అనంతపురం జిల్లా నుండి ఖండిస్తున్నాం. అదే విధంగా ప్రశ్నించే పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెప్తున్నాం, అయ్యా మీరు విద్యార్థి లోకానికి మద్దతుగా నిలవండి, కానీ ఇలా ఈ విధంగా మీ అన్నకి ఎమ్మెల్సీ ఇస్తామంటే వాళ్ళకి జీ హుజూర్ అని చెప్పి మీ తల ఉంచి వారి మోచేతి నీళ్లు తాగకోకుండా ఉండాలని, అదే విధంగా హిందూ ముస్లింలకి క్రిస్టియన్లకి గొడవలు పెట్టే యొక్క దాని మీద పెట్టిన శ్రద్ధ విద్యార్థుల మీద పెట్టి వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలు అయితేనేమి, సాంఘిక సంక్షేమ హాస్టల్ డెవలప్మెంట్ అయితేనేమి, ట్యాబులో అయితేనేమి ఇంగ్లీష్ మీడియం తీసేశారు, దాని గురించి అయితేనేమి, రావాల్సిన తల్లికి బంధనం సగం మందికి ఇచ్చి సగం మందికి లేదు, ఇలా చెప్తూ పోతే అనేకంగా ఉన్నాయి. వాటి మీద శ్రద్ధ పెట్టండి. మోహన్ బాబు కాలేజ్ వాళ్ళు విద్యార్థి నాయకులనే కిడ్నాపులు చేస్తున్నారు. అదే విధంగా మీ వాళ్ళు కానీ అన్అఫీషియల్ గా పోలీసులు మీ పార్టీ కండువాలు వేసుకొని కిడ్నాపులు చేస్తున్నారు. ఇలాంటివి కాకుండా కూడా చూసుకొని విద్యార్థి లోకానికి మద్దతుగా నిలవాలని మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా ప్రశ్నిస్తున్నాం.